హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ లల్లీ డైరీస్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఫూల్ మకానా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు ఫూల్ మకాని వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. మకానాని ఇలా వేళ్ళతో చిదిపితే క్రిస్పీగా రావాలి. అప్పుడే మకానా అనేది పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు. అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని, 1 పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా పేస్ట్ అనేది ఇలా ఆయిల్కి బాగా పట్టుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మసాలాలంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మకానాని ఇందులో వేసేసి మసాలా పేస్ట్ అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా 1/2 కప్పు వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఫూల్ మకానా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్, రోటీలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.